నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడి అసలు ఆమె జీవితం ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, అండ్ అన్నింటినీ మించి అసలు మనం పూజలు చేస్తూ ఉంటాం కదా, మరి ఆ పూజా విషయంలో మనం ఎటువంటి తప్పిదాలు చేస్తాము, అసలు అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, అసలు లక్ష్మీదేవి కటాక్షం మనకి ఖచ్చితంగా దొరకాలి అంటే మనం ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఎన్నో ప్రశ్నలు మనం మెదడులో అనేవి మెదులుతూ ఉంటాయి. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. నమస్కారం అమ్మ. నమస్తే అండి. అమ్మ, మీ పేరు? నా పేరు భారతీ రంగరాజన్ అండి. మీరు ఎక్కడ పుట్టారు, అంటే మీ వయసు ఎంత, మీరు ఇంకా ఇప్పటికీ పూజలు అవే రకంగా కొనసాగిస్తున్నారు అని చెప్పారు. అసలు మీకు ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది, ఈ వయసులో కూడా అసలు ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ? నమస్కారం అండి టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. యాక్చువల్గా నేను పుట్టింది చెన్నై అమ్మ. చెన్నై అడయార్లో పుట్టాను. మా ఫాదర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసరు. ఎవ్రీ 3 ఇయర్స్కి ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి. అలా చెన్నైలో పుట్టి అనంతపూర్లో చేరుకున్నాము 3 ఏళ్ళకి. తర్వాత అనంతపూర్ శారదా హై స్కూల్లో చదివేటప్పుడు 6, 7, 8 సంవత్సరాలు ఉండగా బాలమురళీ కృష్ణ మా తొలి గురువు అమ్మ. ఆయన దగ్గర 46 కీర్తనలు నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మా నాన్నకి 3 ఏళ్లకు ట్రాన్స్ఫరు, అలా గుంటూరు, మళ్ళీ 1969లో హైదరాబాద్ చేరుకున్నాము. అప్పుడు రెడ్డి కాలేజ్లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు గుంటూరులో అయింది. ఉమెన్స్ కాలేజీలో చదివాము. ఏసీ కాలేజీలో శోభన్ బాబు ఉండేవాడు. హిందూ కాలేజీలో జయసుధ ఉండేవాడు. మేమందరం కాంపిటీషన్లో ఒక కాలేజీ కాంపిటీషన్లో పాల్గొనడం కూడా జరిగింది. ఇవాళ వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు అయిపోయినారు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత చిత్తరంజన్ గారు పరిచయం అయినారు. ఆయన ఆధ్వర్యంలో 600 పాటలు నేర్చుకోవడం జరిగింది, లైట్ మ్యూజిక్. ఆయన సాలూరి రాజేశ్వరరావు పాటలు చాలా నేర్పించారు. ఆ తర్వాత అక్కడనే మన ఆయన ఎంఎస్ రామారావు గారు పరిచయం అవ్వడం, ఆయన ఫస్ట్ స్టూడెంట్ అవ్వడము నా అదృష్టమే అనుకోవాలి. ఆయన కూడా నాకు సుందరకాండ రాగంతో నేర్పించారు. అవతల ఇక్కడ నేను చదువు కంప్లీట్ చేసినాను, డిగ్రీ. ఆ తర్వాత 54 ఇయర్స్లో ఎల్ఐసి చేసుకున్నా. 52 ఇయర్స్లో యూనివర్సిటీ నుంచి MA చేసుకున్నా, ఎకనామిక్స్ తెలుగు MA చేసుకున్నా. తర్వాత కాలేజీలో పనిచేయడం, నారాయణ కాలేజీ యూనివర్సిటీ నుంచి ఇప్పటికి కూడా నాకు ఇంటర్వ్యూలు కాదు, ఇన్విజిలేషన్కి పడుతూ ఉంటాయి. కాలేజీకి వెళ్తూ ఉంటాను. ఐఎమ్ 73 రన్నింగ్ అమ్మ. ఓకే, మరి మీరు పాటలు పాడతాను అని చెప్పారు కదా, అయితే ఈ పాటలు పాడాలి అనే ఆసక్తి మీకు అసలు ఎప్పుడైనా వచ్చింది? అసలు మా ఇంట్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందండి. అప్పుడు నేను ఎంఎస్ రామారావు కూర్చున్న వివేకనగర్ ఆంజనేయ స్వామి గుడిలో అక్కడే కూర్చునేదాన్ని. అంటే ఇంకా మా ఇంట్లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్తో ఏడుస్తామంటే ఎందుకు ఏడుస్తున్నామని అడగలేక పూజారి గారు కృష్ణ గారు, వివేకనగర్ ఆంజనేయ స్వామి గుడి, ఆయన ఎంఎస్ రామారావు అక్కడే కూర్చునేవాడమ్మా, ఆయనకి ఏదో శక్తి వచ్చింది, మీకు కూడా ఏదో శక్తి వస్తుందని ఆయన జోక్గా అన్నారో నిజంగా అన్నారో నాకు తెలీదు. 24 గంటలు అమ్మవారి సేవ చేస్తుంటారు. అమ్మవారి వాక్కో ఏమో ఫస్ట్ పాట అక్కడే రాయడం జరిగిందమ్మా. అక్కడి నుంచి 1,00,000 పైన అయిపోయినాయి. కొన్ని 70-80 వేల పాటలు ఇళ్ళకు పోయి రాయడము, అక్కడే పెట్టేయడము, అలా కొన్ని పాటలు మూవీలో కూడా వచ్చాయని చెప్పుకోవాలి. అట్లా నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా ఫిలింలో కూడా వచ్చాయి. అమ్మవారి పాటల్ని లవ్ సాంగ్గా కూడా అమ్మవారి పదాలు తీసేసి లవ్ సాంగ్గా పెట్టుకోవడం కూడా జరిగింది మూవీలో. అలా ఏ పాట జరిగింది, అంటే ఈ పాట అని చెప్పగలుగుతారు? ఏదైనా సరే చెప్పగలుగుతాను, కానీ ఇది కాన్ఫిడెన్షియలే అనుకోండి. నేను అమ్మవారి మీద ఫోటో చూస్తూ రాశాను అనమాట.
నీవు నాలోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నా తోడున్నట్టు అనిపిస్తుందే నాకేమైనట్టు. తారలన్నీ తారసపడుతుంటే ఆకాశం పైకి నే వెడుతున్నట్టు అని రాసుకున్నా. నీ చేతి అభయం నాకివ్వకుంటే లోయలోకి పడిపోయినట్టు అనిపిస్తుందే నాకేమైనట్టు. ఇట్లా చాలామంది టీవీ వాళ్ళు ఇంటికి రావడము, చూడడము, ఆ లిరిక్స్ 90% లిరిక్స్ ఆ పాటలో ఉన్నాయని గమనించారు. కానీ ఎలా బయటికి పోయింది అని నేను చెప్పలేను. అట్లనే సాయిబాబాలో 8 పాటలు కూడా గురుస్వామి అనే అతను మా ఇంటికి రావడము, ఆయన సాయిబాబా పాటలు అడగడము. మా ఫాదర్ అప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు. ఆయన ముందే నేను ఒక బుక్ 45 minutesలో బుక్ మొత్తం కంప్లీట్ చేయడం, వాళ్ళు 41 నుంచి 48 వరకు సాంగ్స్ తీసుకోవడం. ఆ 8 సాంగ్లు షిరిడి సాయిబాబాలో పెట్టారని విన్నా, కానీ నా పేరు రాలేదు, నేను రాసినట్టు కూడా రాలేదు. కాన్ఫిడెన్షియల్ అనుకోండి. నాకు కూడా తెలియదు పెట్టిన తర్వాత. ఆ పాటలు విన్నప్పుడే ఆ లిరిక్స్ నా దగ్గర ఉన్నాయని తెలిసింది. మరి ఎప్పుడు దీని గురించి మీరు లేదండి, నేను మాట్లాడలేదు. ఎందుకని? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏదో అమ్మవారు రాయిచ్చింది, అమ్మవారి కళ్ళు ఎవరు కప్పలేరు కదా. ఎవరు ఏం చెప్పుకున్నా అక్కడ రాయిచ్చింది ఆ మహాతల్లే. ఆమె అనుజ్ఞతోనే నేను రాస్తున్నా. విశ్వనాథ్ గారు కూడా ప్రత్యక్షంగా నేను రాయడం చూశారు, పాడడము చూశారు. చిత్తరంజన్ గారి ముందు కూడా 100 పాటలు ఒక అరగంటలో రాయడం ఆయన కూడా చూశారు. ఆయన విశ్వనాథ్ గారు ఒక మాట అన్నారు, మీరు రాయటం లేదమ్మా, ఇది అమ్మవారి, మీరు ఒక కలంగా ఆమె మిమ్మల్ని పట్టి రాసుకుంటున్నారు, మీరు ఆమె చేతిలో ఒక కలము. ఈ మాట ప్రతి ఒక్క టీవీ వాళ్ళు, పాటలు విన్న వాళ్ళందరూ చెప్పారు. అన్ని దేవుళ్ళ మీద రాశాను, ఒక్క దేవుళ్ళ మీద కాదు. ఉగ్ర నృసింహ ఆంజనేయ స్వామి దండకం అని రాశాను. అది ఎవరో నీలాంటి భక్తులే నా దగ్గర వచ్చి చేతబడులు చేస్తున్నారు, నరసింహస్వామి ఆంజనేయ స్వామి కలిసి రావాలి, అలా రాయండి మీరు అని అన్నారు. ఆ విధంగా నేను రాయడము 7 years బ్యాకే శ్రీధర్ స్టూడియోలో శ్రీకాంత్ అనే సింగరు ఈ పాట పాడడం, వీడియో చేయడము, యూట్యూబ్లో పెట్టడము. ఏం పాట అండి అది? ఉగ్ర నృసింహ ఆంజనేయ స్వామి దండకం అని కొడితే వచ్చేస్తుంది. మీ పర్సనల్ నెంబర్ ఇస్తే మీకు పంపిస్తాను అవన్నీ. అట్లా అది పెట్టుకొని కూడా కొంతమంది ఇళ్లల్లో పెట్టుకొని 11 సార్లు 21 సార్లు పెట్టుకొని వినడము, వాళ్ళకు మంచిది అయింది అని చెప్పడం కూడా, ఎవరైతే అడిగారో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిందని కూడా చెప్పారు. ఏదైనా కానీ మనము మనస్ఫూర్తిగా నమ్మి కొలిస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు మనిషిని చూసి ఏది అంచనా వేయకూడదు. ఒకసారి విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళాము, ఆయన ప్రోగ్రాంకి వచ్చారు కానీ నాకు సన్మానం చేయలేకపోయినారు. ఆ టైంలో కలిసిందాం రా మూవీ వస్తూ ఉంది. అయితే షూటింగ్కి వెళ్ళాలమ్మా, మా ఫ్యామిలీ అంతా ఉంటారు, నేను నెంబర్ ఇస్తాను, మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి అన్నారు. సరేనండి అన్నారు. ఆయన వెళ్ళిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు. ఆ రోజు వేరే వాళ్ళు సన్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి కూడా పోవడం జరిగింది. యాక్చువల్గా నా బ్రెస్ట్ తీసేశారు. అప్పుడు నేను అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర భూలక్ష్మి దుర్గా అని టెంపుల్ ఉంది. అయితే ఆ అమ్మవారికి నేను మొక్కుకున్నా, అమ్మ ఈ విధంగా కాలేజీకి పోలేను, ట్యూషన్లు చెప్పలేను, లేచి కూర్చోకుంటే నా పరిస్థితి ఏంటి, పిల్లోడిని కూడా చదివించుకోవాలి అన్న ఒక భయంతో ఆమెతో నేను మొక్కుకోవడం జరిగింది. 5 అమ్మవార్లకి సూత్రాలు వేస్తానని, 5 సంవత్సరాలు అలంకారాలు చేస్తానని మొక్కుకున్నా. కానీ అది అదృష్టంగా 17 ఏళ్ళు జరిగింది. నా క్యాసెట్లు కూడా అన్ని క్యాసెట్లు రిలీజ్ అయినాయి. ఆ దేవుడి గుళ్ళోనే హారతి పాటలు చిత్తరంజన్ గారు అడగడం జరిగింది, హారతి పాటలు తక్కువ ఉన్నాయమ్మా, మీరు రాయాలి అన్నారు. సరే రాశాను. ఆయన త్రికరణమయ్యి బుక్లో కూడా నా పాటలన్నీ వేశారు, పెద్ద పెద్ద వాళ్ళతో కలిపే వేశారు. తర్వాత హారతి పాటలు రాస్తుంటే రాగజరి ఫౌండేషన్ విజయలక్ష్మి గారు ఆ గుడికి రావడము, చండీ హోమము 17 ఏళ్ళు చేశాను. హారతి పాటలు పాడుతుంటే మీరు చక్కగా పాడుతున్నారమ్మా, మీతో ఒక ప్రోగ్రాం చేయాలని అడగడము.
సరే 2002లో ఆవిడ త్యాగరాజ గంసభలో నా ఫస్ట్ క్యాసెట్ రిలీజింగ్ ఎస్వి కృష్ణారెడ్డి పార్థసారథి వీళ్ళు వచ్చారు, రిలీజ్ చేయడం జరిగింది. సెకండ్ క్యాసెట్కి కె విశ్వనాథ్ గారు వచ్చారు. అలానే డాక్టర్ సి నారాయణ రెడ్డి, మన గిరిబాబు, సత్యనారాయణ, అన్నపూర్ణ, గీతాంజలి వీళ్ళందరిలో రైటర్గా కూడా సారథి స్టూడియోలో ఇంటర్వ్యూ చేసి నన్ను పరిచయం చేయడం జరిగింది. ఆ విధంగా అక్కడ పాడుతుంటేనే ఆ పాటలు ఆవిడ వచ్చి, అసలు యాక్చువల్గా వాళ్ళ అమ్మాయి సింధూజ అని చాలా బాగా పాడేది. ఆమె గురించే ఆవిడ ఆ సంస్థ మొదలు పెట్టింది. కానీ ఆ సంస్థలో కూడా ఆ స్టేజ్ మీద నుంచి పైకి వచ్చిన వాళ్ళు నాలాగా ఎంతో మంది ఉన్నారు. నా క్యాసెట్లో పాడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫేమస్ సింగర్సే. కృష్ణ చైతన్య, రేవంత్, ప్రణవి, విన్నకోట కనకదుర్గ, పద్మావతి, ప్రఖ్య ఆంజనేయ శాస్త్రి, చిత్తరంజన్ గారి పిల్లలు, సింధూజ వీళ్ళందరూ కూడా నా క్యాసెట్లో పాడడం జరిగింది. ఎన్నో సీడీలు కూడా అయినాయి. ఆ విధంగా వాళ్ళు ఎడ్యుకేషన్ చేసేటప్పుడే 10th ఇంటర్వ్యూ అనుకుంటా, ఇప్పుడు పెద్ద సింగర్స్ అయినారు. కానీ ప్రతి ఒక్కళ్ళకి నేను గుర్తున్నాను. యాక్చువల్గా ఆ సంస్థ మీద గూడుపూడి శ్రీహరి ముఖ్యంగా చెప్పుకోవాలి. నా పేరు చక్కగా మీరు ఒక తమిళియన్ అయ్యుండి మీరు ఈ విధంగా తెలుగులో పాటలు అన్ని దేవుళ్ళ మీద రాయడము అది చాలా చెప్పుకోదగ్గ విషయమే అనడము. వాళ్ళు నా పేరుని కూడా విజయభారతి మా నాన్నగారు వాళ్ళు పెట్టిన పేరు. కానీ భారతీ రంగరాజన్ మీ వారు ఉన్నా లేకున్నా మీతోనే ఉండాలని అని ఆయన డివైన్ ఎక్స్పీరియన్స్ అని ఒక ఆర్టికల్ రాసి దానిలో నా పేరు భారతీ రంగరాజన్ అని ఈ పాటల్లో పరిచయం చేయడం జరిగింది. ప్రతి పాటలోనూ నా పేరు భారతీ రంగరాజన్ గారని వస్తుంది. ఎన్నో టీవీలు వచ్చాయి, ఇంటర్వ్యూ చేశారు, ఇంటికే వచ్చారు. మన రీసెంట్గా మ్యాక్స్ టీవీ వాళ్ళు ఒక 20 CDs తీసుకున్నారు, ఇంటికే వచ్చారు. వాళ్ళు కూడా వీడియోలు తీసుకున్నారు. మీ టీవీ వాళ్ళు వచ్చారు, వివేకవాణి వాళ్ళు వచ్చి దగ్గర ఒక 300 పాటలు, అమ్మవారి పాటలు, అన్ని రకాల పాటలు. ఈవెన్ ఐఎమ్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు రైటర్, కన్నడ, తమిళ్లో కూడా రాసినాను నేను. ఆ విధంగా నా లైఫ్ స్టార్ట్ అయింది. నిజంగా చెప్పాలంటే గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా మీరు ఇంత యాక్టివ్ గా ఉంటున్నారు అంటే మేము కూడా ఉండలేకపోతున్నాం చెప్పాలి అంటే మీలాగా. సో నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు చేసినవన్నింటిని గురించి చెప్తుంటే కూడా మాకు ఇలాంటివి ఇంకా మా లైఫ్లో మేము ఇంకా ఎన్నో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం. సో ఇంత మంచి చక్కటి అవకాశం మాకు కూడా ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు, మీతో మాట్లాడడానికి ఇచ్చినందుకు.